శ్రీ గురుభ్యో నమ. ఈ హనుమత్ విజయోత్సవం రోజున ఒక అద్భుతమైనటువంటి స్తోత్ర రత్నం గురించి మీకు తెలియజేస్తాను. అందరికీ తెలిసినటువంటి స్తోత్రమే, కానీ దీన్ని ప్రయోగించేటువంటి విధానాన్ని అందులో నుంచే, ఎక్కడి నుంచో కాదు, అందులో నుంచే మీకు అనుసంధానం చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అదే హనుమాన్ చాలీసా. తులసీదాసు గారు మనకు అందించినటువంటి ఒక వజ్రతుల్యమైనటువంటి మంత్రరహస్యాలు ఉన్నటువంటి స్తోత్రం ఇది. తులసీదాసు గారు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. సాక్షాత్ వాల్మీకి మహర్షి అంశ అని భరద్వాజ సంహిత చెబుతూ ఉందండి. రామచరిత మానస్ ఉత్తరాదిలో, మన దగ్గర రామాయణం బాగా చదువుతారు కానీ ఉత్తరాదిలో రామచరిత మానస్ పామరుల నుంచి పండితుల వరకు కంఠోపాఠంగా ఉంటాయి అందులో ఉన్నటువంటి శ్లోకాలు. తులసీదాసు గారు హనుమంతుని అనుగ్రహాన్ని పొంది హనుమంతుని ద్వారా సీతా లక్ష్మణ సహితుడైనటువంటి రాముల వారి అనుగ్రహాన్ని, దర్శనాన్ని పొందడం జరిగింది. వీరి మహిమలు విని ఒకసారి అక్బర్ గారు వీరు పిలిపించి, మీకు అనేక మహిమలు ఉన్నాయట కదా, వాటిని నా ముందు ప్రదర్శించండి అని సభలో అంటారు. అయితే నేను రాముని కోసం మాత్రమే జీవించేవాడిని, ఇలాంటి మహిమలు గారడీలు మీ ముందు ప్రదర్శించడం అంటే ఆయన కోపగించుకొని తులసీదాసు గారిని బందిఖానాలో పెడతారు. ఇప్పుడు తులసీదాసు గారు 40 శ్లోకాలతో ఆంజనేయ స్వామి వారిని స్తుతిస్తే ఎక్కడి నుంచి వస్తాయో కానీ లక్షల వానరాలు వచ్చి అదిని ముట్టడించి తులసీదాసు గారిని విడిపిస్తాయి. అంత శక్తి ఉంది హనుమాన్ చాలీసాకు. హనుమాన్ చాలీసా రావడమే బంధనాలలో, కష్టంలో ఉన్నటువంటి తులసీదాసు గారిని విడిపించడం కోసం వచ్చింది. కాబట్టి హనుమాన్ చాలీస చాలా శక్తివంతమైనది. ఇందులో తులసీదాస్ గారు చివరిలో వారే స్వయంగా చెబుతారు, జోయహ పడై హనుమాన చాలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా అంటారండి. నేను పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా చెబుతున్నాను, హనుమాన్ చాలీసా చదివిన వారికి సిద్ధి లభించి తీరుతుంది, పార్వతీ పరమేశ్వరులే ఆ బాధ్యత తీసుకుంటారు అని చెప్తారు. హనుమాన్ చాలీసా చదివితే సిద్ధి లభిస్తుంది. ఏం సిద్ధి లభిస్తుంది? అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదిన్హ జానకి మాత. అష్టసిద్ధులు, నవనిధులు లభిస్తాయన్నమాట. విధంగా అనిమ, గరిమ, మహిమ అని అష్టసిద్ధులు ఉంటాయి. అంతటి స్థితికి తీసుకువెళ్ళగలిగేటువంటి శక్తి ఇందులో ఉన్నది. ఇది సామాన్యమైనటువంటి శ్లోకాలు, దోహాలు, చౌపాయులు కాదండి, మంత్రపూతములు. ఆయన వీటిని ఊహించి రాయలేదు, దర్శించి అనుభవించి రాసినాడు. దర్శించి అనుభవించి రాసినటువంటి ప్రతి పదము కూడా మంత్రం అవుతుంది. ఆయన మనసులో భగవంతుణ్ణి ధ్యానిస్తూ, హనుమంతుణ్ణి ధ్యానిస్తూ రాసినటువంటి శ్లోకాలు ఇవి. అదేవిధంగా దోసతబార పాఠకర కోయి చూటహిబంది మహాసుఖ హోయి అని 100 మార్లు దీనిని చదివితే ఎలాంటి అసాధ్యమైన సుసాధ్యమవుతుంది అంటారు. 100 సార్లు హనుమాన్ చాలీసా చదవాలి. మీకు సమస్యల నుంచి బయటపడాలి అంటే 100 సార్లు హనుమాన్ చాలీసా చదవాలి. అలా చదివితే ఎట్లాంటి అసాధ్యమైనటు ఇది కాదండి, ఈ జీవితంలో ఈ సమస్య పరిష్కారం కాదు అనేటువంటి స్థితి నుంచి కూడా బయటపడేటువంటి శక్తి హనుమాన్ చాలీసాకు ఉంది. 100 సార్లు శ్రద్ధ, విశ్వాసంతో చదవాలి ఏదైనా కూడా. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం భగవద్గీతలో అంటాడు పరమాత్మ. అదేవిధంగా తులసీదాసు గారు కూడా రామచరితమానస్సులో అనేక చోట్ల అంటారు, శ్రద్ధ ఉన్నవాడికే, శ్రద్ధా విశ్వాసం ఉన్నవాడికే భగవంతుడు పలుకుతాడు. శ్రద్ధా విశ్వాసాలు లేని వారికి సిద్ధుడు అయినా సరే వాడి హృదయంలో భగవంతుడు ఉండడు. శ్రద్ధ లేని చోట భగవంతుడు ఉండడు. భగవంతుడు నేను పలికే ప్రతి మాట వింటాడు అని నమ్మిన వానికి ఆయన దొరుకుతాడు, నమ్మని వానికి లేడు. నాకు కనపడితే నమ్ముతానంటే అది నీ కర్మ. ఆయన నమ్మితేనే కనపడతాడు. ఆయనను చూపించుకొని అటెండెన్స్ వేయించుకోవాల్సినటువంటి కర్మ భగవంతునికి పట్టలేదు. భగవంతుని చేరుకోవాల్సిన బాధ్యత మనది, మనల్ని చేరుకోవాల్సిన బాధ్యత భగవంతునికి లేదు. కాబట్టి 100 సార్లు విడవకుండా హనుమాన్ చాలీసా చదివితే ఎట్లాంటి సమస్య నుంచి అయినా బయటపడవచ్చు. దీన్ని ఎలా చదవచ్చు? 100 సార్లు ఒకే రోజు మీకు శక్తి ఉంటే చదవచ్చు, ఏకబిగిన చదవచ్చు. అలా కూర్చొని చదవలేకపోతే 11 రోజుల పారాయణ విధానం అని అద్భుతమైన పారాయణ విధానం, తిరుగులేని పారాయణ విధానం. 11 సంఖ్య హనుమంతునికి ఎంతో ఇష్టమైనది అని పెద్దనైన వారు చెబుతారు. రోజు 11 సార్లు చొప్పున 11 సార్లు హనుమాన్ చాలీసా చదివితే 121 సార్లు అవుతుంది. 21 సార్లు ఎక్కువైనా పర్లేదు, కానీ 11 రోజులు చదివితే, అది కూడా శనివారం రోజు ఉదయం పూట 6 నుంచి 7 మధ్య ప్రారంభించి చదవండి. ఎందుకంటే అది శనిహోరా సమయం. ఆంజనేయ స్వామి వారు శనివారము పూర్వభాద్ర నక్షత్రంలోనే జన్మించినట్లుగా మనకు పరాశర సంహిత చెబుతున్నది. కాబట్టి
ఆ ఉదయం 5:30 నుంచి 7 గంటల మధ్యలో ప్రారంభించి చదివితే ప్రతిరోజు కూడా అఖండమైనటువంటి ఫలితాలొస్తాయి. లేదా 40 రోజుల పారాయణ విధానము అని ఉన్నది. 40 రోజుల పాటు రోజు మీకు శక్తి ఉన్నంత 5 సార్లు గానీ, 3 సార్లు గానీ, 11 సార్లు చదివితే మరీ మంచిది. ఇందులో 40 దోహాలను పెట్టాడు. 40 దోహాలు చౌపాయిలు కలిపి 40 ఉన్నాయి. శ్లోకాలనుకోండి మనం 40 శ్లోకాలు పెట్టాడు. 40 అంటే మండల దీక్ష. అలా దీక్షగా ఎవడు హనుమత్ దీక్ష చేస్తాడో వాడికి హనుమంతుని అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. కలిగితే ఏం జరుగుతుంది? ఆరోగ్యము ఇందులో ఇస్తాడండి. భూత పిశాచ నికటనహియావై మహావీర జపనామసునావై అంటారు. హనుమంతుని నామాన్ని పలికితే చాలు. హనుమాన్ చాలీసా వినబడే చోట భూత పిశాచ నికటనహియావై, భూత పిశాచ బాధలు ఉండవు. పరప్రయోగ పరదుఃఖ బాధలు అనేవి ఉండవు, పరిగెట్టిపోతాయి. అంతేకాదు సబసుకలహై తుమ్హారీ శరణ తుమరచ్చ కాహూ కోడరణ నాసైరోగ హరై సబపీర జపత నిరంతర హనుమత వీర అంటారు. ప్రతిరోజు చదివితే ఇలా 11 రోజులు చదివి ఆపేయాలా అంటే ఆపేయొద్దు. అనారోగ్యాలు తీవ్రంగా ఉన్నవారు ఏం చేయాలి? జపత నిరంతర హనుమత వీర, ప్రతిరోజు నిరంతరము కూడా దీన్ని చదివితే, ఆటంకం లేకుండా చదివితే, జీవితాంతం పారాయణ చేస్తే, జీవితాన్ని హనుమద్ ఉపాసనగా మార్చుకుంటే అప్పుడు సకల పీడలు పోతాయి. నీ జీవితమే మారిపోతుంది. విశేషంగా 11 రోజులు రోజు 11 సార్లు చేసుకో. ఆ తర్వాత రోజుకు ఒక్కసారైనా సరే హనుమాన్ చాలీసాతో అనుసంధానం అవుతూ ఉండు, పారాయణ చేస్తూ ఉండు. వీలైనప్పుడల్లా కూడా ప్రేమతోనండి. ఎప్పుడైనా కూడా కోరికలతో పారాయణ కొంతకాలం చేయాలి. ఒక మండలం రోజులు కోరికలతో చేసామంటూ చేసాం, సరిపోయింది. ఖచ్చితంగా తీరుతుంది అని నమ్మకంతో చేయాలి. తీరిపోయినాక దాన్ని పక్కకు పడేయద్దు. ఆ తర్వాత దాన్ని మరింత శ్రద్ధతో ప్రేమతో చేస్తూ ఉంటే అది ఉపాసనగా మారిపోతూ ఉంటుంది. మీకు దివ్యమైనటువంటి శక్తులను ఇచ్చేటువంటి అవకాశం ఆ యొక్క స్తోత్రానికి ఉంటుంది అనమాట. అంతేగాని కొన్ని రోజులు చేసి పక్కకు పడేస్తే స్తోత్రాలు మనకు ఉపయోగపడవు. దీర్ఘకాలం జీవితకాలం ఎప్పుడైతే కొనసాగిస్తామో అప్పుడే ఆ స్తోత్రం మనకు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదండి, ఈ స్తోత్రం మొత్తం చదవలేనప్పుడు పారాయణ చేసేవారు ఏం చేయాలంటే సంకటతే హనుమానచుడావై మనక్రమవచన ధ్యానజోలావై అంటూ ఉన్నాడండి. ఎంత గొప్ప విషయం చూడండి. హనుమత్ ధ్యానము చేసిన సంకటంలో ఉన్నావు, నువ్వు చదివేటువంటి అవకాశం కూడా లేనప్పుడు ఒక పని చేయవయ్యా, మనక్రమవచన ధ్యానజోలావై, మనస్సులో హనుమంతుని ధ్యానించు. ప్రగాఢ విశ్వాసంతో హనుమనాతో ఉన్నాడు అన్న విశ్వాసంతో ధ్యానించి చూడు. హనుమ వచ్చి నీ సంకటాన్ని, సంకటం అంటే సమ్యక్ కష్టం అండి, అనేక కష్టాలను చుట్టుముట్టినప్పుడు ఊపిరి కూడా ఆడినటువంటి స్థితిలో హనుమను ఒక్కసారి శ్రద్ధాపూర్వకంగా ధ్యానించి చూడు. హనుమని ముందు వచ్చి వాలతాడు, నిన్ను రక్షించి తీరతాడు అని హనుమాన్ చాలీసాలో స్వయంగా మనకు తులసీదాస్ గారు చెబుతున్నారు. వారు అనుభవించి చెప్పినటువంటి శ్లోకం అండి ఇది. వారు ఊహించి చేసింది కాదు, వారు అనుభవించి చెప్పినటువంటి శ్లోకం. వారు ఈ శ్లోకం చేసిన వెంటనే అనుభవాన్ని పొందినారు. వారే కాదు, అనేక మంది పొందినారు. హనుమంతుల్ని పట్టుకున్న వారికి జీవితంలో ఇబ్బంది ఉండదండి. అనుభవించి ఆచరించి చెబుతున్నానండి. స్వామి నీవే దిక్కు అని పాదాలు పట్టుకొని చూడండి, మరుక్షణంలో మీకు మార్గం దొరుకుతుందండి. ఎన్నోసార్లు అండి ఆ స్వామి నన్ను ముందుండి నడిపించినాడు, ఆంజనేయ స్వామి వారు. ఆ స్వామి వారి యొక్క భిక్షయే ఈరోజు ఈ మాత్రమైనా ఇలా ఉన్నాను మీ ముందు అంటే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. హనుమంతుణ్ణి పట్టుకున్న వాడికి జీవితంలో తిరుగులేదు. కాబట్టి ప్రతిరోజు కూడా హనుమద్ ఉపాసన చేయండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇది మీ జీవితాన్ని కాపాడుతుంది. చిన్నప్పటి నుంచి కూడా, మాటలు వచ్చినప్పటి నుంచి కూడా హనుమాన్ చాలీసాను పిల్లలకు నేర్పండి. ఒక వైబ్రేషన్, ఒక ప్రకంపనలు అనేవి మనలో వస్తూ ఉంటాయి. సుందరకాండలో హనుమంతుని యొక్క స్ఫూర్తిని మనం తీసుకోవాలండి. ఎన్ని ఆటంకాలు వచ్చాయండి సీతమ్మను వెతకడానికి బయలుదేరుతున్నప్పుడు హనుమంతుల వారికి. ఆయన ప్రతిదాన్ని చాకచక్యంతో, యుక్తితో, భక్తితో నేను రాముని యొక్క బాణాన్ని దూసుకు వెళ్తాను, రామకార్యం సాధించుకొని వస్తారని మాట చెప్పి బయలుదేరాడు, సాధించుకునే వచ్చాడు. అలాంటి పట్టుదల మనలో ఉండాలి. అలాంటి పట్టుదల ఉంటే హనుమదనుగ్రహం మనకు కలుగుతుంది. ఎవడికి హనుమదనుగ్రహం కలిగిందో వాడికి పట్టుదల ఉంటుంది. కాబట్టి హనుమంతుల వారిని పట్టుకోండి, హనుమాన్ చాలీసాను పట్టుకోండి, మీ జీవితం మారి తీరుతుంది. స్వస్తి. జై శ్రీరామ్.